ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. రేపు డెఫినెట్గా వీఆర్ రెడీ టు స్పీక్. నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చేసినామని. ఎక్కడ గొప్పగా చేసినా? ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసిన. ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్షాన్ని మాట్లాడితే మా మీద బురద జల్లుడు, మా మీద ఏదో ఒక పాత తీసి బుల్డోజర్ ఎక్కిస్తారా, చంపేస్తా, తొక్కుతా, ఇవి కాదు కదా. తొక్కుతా, సంపుతా, బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మా మీద ఏదో బురద జల్లుడు, మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇఫ్ యు ఆర్ ఫేర్, కమాన్, లెట్ అస్ డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్లో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు. సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతా అని మాట్లాడినావు మూసీ మీద. మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి. లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం అని చెప్పాం. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని చెప్పాను తప్ప మూసీ ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్గా ఒకటి బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండు, బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదో పట్టించింది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు. బికాస్ దే మిస్గైడెడ్. మూడవది, న్యాయస్థానానికి కూడా వెళ్తాం. ఆ నిరుపేదల పక్షాన వాళ్లకు రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా వాళ్ళకు న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులు వారికి కల్పించడం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ పేదలకు సాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. 4, శాసనసభ సమావేశాలు ఏదో 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మేము ఈ మూసీ బాధితులకు పూర్తి సహాయం జరిగే విధంగా రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.